హాయ్ అండి, నా పేరు యువరంజని. నేను ఈరోజు అందరూ తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన ఒక గుడి చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఈ గుడి గురించి హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. ఈ గుడికి వీసా బాలాజీ అని పేరు కూడా ఉంది. అయితే నేను ఇవేమీ అనుకోలేదండి. నేను గుడికి వెళ్తే మంచిది కదా అన్నట్టే నేను మా ఆయన వెళ్ళాము. మేము నార్మల్గా మార్నింగ్ 9:30కి అంతా అక్కడికి వెళ్ళిపోతాము. మేము వెళ్ళినప్పటికీ అక్కడ పూజ అయిపోయి అందరూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేసింటారు. దాదాపు ఒక 100 మంది అయినా ఉండింటారు మేము వెళ్ళే టైంకి. అయితే అన్ని గుళ్ళల్లో ప్రదక్షిణ చేస్తాము, కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ పూజారి గారు రంగరాజన్ స్వామి గారు మన చేత గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి పాటలు పాడిస్తూ ప్రదక్షిణ చేపిస్తారు. అయితే అలా చేస్తున్నప్పుడు నాకు మా ఆయనకి ఏమనిపించిందంటే, మనం ఎక్కడో దూరంగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళి అక్కడ చూడాలి అనుకుంటాము, కానీ వాటన్నిటికన్నా ఈ గుడి చాలా బాగుంది అని అనిపించింది. అలా గుడి చుట్టూ గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి పాటలు పాడుకుంటూ మనం ప్రదక్షిణ చేస్తే మనకు ఇంకా మంచి జరుగుతుంది అనేదే పూజారి గారి ఉద్దేశము. అలా చెప్తున్నప్పుడు పూజారి గారు మనకు గోవిందనామాలు, పాటలు పాడిస్తున్నారు కదా, ఇది వీడియో తీసి పెడదాము అని ఫోన్ మాత్రం తీయకండి. ఫోన్ తీయడం పూజారి గారికి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే మన ధ్యాస అంతా దేవుని పైన పెడితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అలా దేవుని పైన ధ్యాస పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే వాళ్ళకు ఇంకా మంచి జరగాలి అనేదే పూజారి గారి ఉద్దేశము. మేము గుడి చుట్టూ తిరిగేటప్పుడు అందరూ గుడి చుట్టూ తిరిగేటప్పుడు మొదటిసారి 11 ప్రదక్షిణలు, సెకండ్ టైం వెళ్ళినప్పుడు 108 ప్రదక్షిణలు అలా చేస్తారు కదా, అవి నోట్ చేసుకోవడానికి కూడా అక్కడ కొన్ని కార్డ్స్ పెట్టుంటారు. ఆ కార్డ్స్లో నెంబర్స్ ఉంటాయి, మనం నోట్ చేసుకోవచ్చు. నోట్ చేసుకున్న తర్వాత అక్కడే పడేసి రాకూడదు, అది మనతోనే తెచ్చుకోవాలి, దేవుని రూమ్లో అయినా పెట్టుకోవాలి. ఫోన్ మాత్రం ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ కానీ సైలెంట్లో కానీ పెట్టుకోవాలి. అయితే పూజారి గారు ఒక మాట అన్నారండి, ఫోన్ మాత్రం తీయద్దు, ఫోన్ పైన ధ్యాస పెట్టద్దండి, మీ ధ్యాస అంతా దేవుని పైనే ఉండాలి. రావణాసురుడికి 10 తలలే ఉంటాయి, కానీ ఫోన్కి 1000 తలలు ఉన్నాయి అన్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది. నిజమే కదా, ఫోన్ చూస్తూ అందరూ చాలా వరకు టైం వేస్ట్ చేసుకుంటున్నాము అని అనిపించింది. ఇంకా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు, ఎంటర్ అయ్యేటప్పుడు మనం కొంతమంది ఫాలో అయ్యి వచ్చి మా దగ్గరే కొబ్బరికాయ కొనండి, చెప్పులు మా దగ్గరే వదలండి అని మన వెంట వస్తారు. తర్వాత వాళ్ళ దగ్గర కొనిన తర్వాత మనకు అర్థమవుతుంది వీళ్ళు మనకి ఎక్కువ రేటుకి అమ్మారు మిగతా వాళ్ళకన్నా అని అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ దగ్గర కొబ్బరికాయలు అవంతా ఏం కొనద్దు, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కొనుక్కోండి. మీకు డబ్బులు గుళ్ళో వేయాలనిపిస్తే గుళ్ళో వేయండి, లేకపోయినా పర్వాలేదు. కానీ నేను మార్నింగ్ 9:30కి వెళ్ళి గుళ్ళో ప్రదక్షిణ చేస్తున్నంతసేపు 12 వరకు ఉన్నాను. అంతవరకు కూడా పూజారి గారు ఇక్కడికి వచ్చిన భక్తులు గుడి ధ్యాస అంతా దేవుని పైన పెట్టి ప్రదక్షిణ చేయాలి, ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళకు మంచి జరగాలి అని ఏమీ ఆశించకుండా అలా భక్తుల చేత ప్రదక్షిణ చేపిస్తూ గోవిందనామాలు, మంచి వెంకటేశ్వర స్వామి పాటలు పాడించే పూజారి గారిని అయితే నేను ఎక్కడ చూడలేదు. ఇదే ఈ గుడిలో చాలా ప్రత్యేకం అనిపించింది నాకు. అయితే ప్రదక్షిణ గుడి లోపల చేయొచ్చు, బయట చేయొచ్చు. గుడి లోపల ప్రదక్షిణ చేసేది చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే పూజారి గారు మనతో గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి పాటలు పాడిస్తూ చేపిస్తారు కాబట్టి గుడి లోపల చేయడమే మనకు చాలా బాగా అనిపిస్తుంది. 12 తర్వాత వెళ్తే గుడి బయట చేయాల్సి వస్తుంది, 12 లోపల వెళ్తే గుడి లోపల చేయాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ దూరం నుంచి వచ్చే వాళ్ళకి గది వసతి కూడా కలదు అనేసి నేను అక్కడ బోర్డు చూశాను. ఈ బస్ ఫెసిలిటీ కూడా కలదు, అది కూడా చూశాను. బస్సు కూడా గుడి ముందరికే వెళ్తుంది. ఇప్పుడు 2025 ఎండ్ అయిపోతుంది, January 1, రేపటి నుంచి January 1 కాబట్టి అందరూ కొంతమంది సెంటిమెంట్గా మంచి టెంపుల్కి వెళ్ళాలి మొదటి రోజున అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ గుడికి వెళ్తే మీరు కూడా నేను ఎలా ఫీల్ అయ్యానో అలా ఫీల్ అవుతారని నా ఫీలింగు.